ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ డిఎస్సి కోసం 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మేరా పరివార్, నా ఫ్యామిలీ, మై ఫ్యామిలీ. బాల్ బగీచా 6th క్లాస్ ఇకాయి 2 మేరా పరివార్. ఇకాయి 2 కిందికి వస్తుందండి మేరా పరివార్. మేరా పరివార్ కైసా పాఠ హై. మేరా పరివార్ అనేది ఎలాంటి పాఠము? బాలగీత్. ఇది కూడా పాట రూపంలో ఉంటుంది. పాట వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకుంటే కొంచెం తెలుస్తుందండి. దాదా పढ़ते हैं अखबार, पापा जाते हैं बाजार, दादी मीठे गीत सुनाती, माँ अच्छे पकवान बनाती, मैं और भैया दोनों पढ़ते, आपस में मिलजुल कर रहते, मुझको अपने घर से प्यारा, यह है मेरा परिवार. ఓకేనా? ఈ లెసన్ ఇక్కడ మేరా పరివార్ అనేది చెప్పడం జరిగిందనమాట. మేరా పరివార్ కౌన్ सी इकाई के अंतर्गत आता है. ఏ ఇకాయి కిందకి వస్తుందంటే సెకండ్ ఇకాయి కిందకి వస్తుందన్నమాట. इस पाठ में बच्चे कौन से अक्षर और मात्रा सीखते हैं. ఈ లెసన్లో పిల్లలు ఏ అక్షరాన్ని నేర్చుకుంటారు, ఎలాంటి మాత్రలు నేర్చుకుంటారు. ఇక్కడ మే దగ్గర డాట్ పెట్టండి. ఎప్పటికీ మే దగ్గర ఒక డాట్ ఉండాలా, మై దగ్గర కూడా డాట్ ఉండాలండి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం గా, తా, థ, ధ, ప, ఏ, ఐ అనే ఈ 7 అక్షరాలని మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. మాత్ర వచ్చేసి ఏ మాత్ర, ఐ మాత్ర, వర్డ్స్ని ఇక్కడ మాత్ర అని మనం నేర్చుకుంటాం. ఓకేనా అండి? మేరా పరివార్. నెక్స్ట్ 4th క్వశ్చన్, పడో కే అంతర్గత్ అభ్యాస్ కార్య క్యా హోతే హై. ఇక్కడ మనం పడవలో ఈ లెసన్లో ఏమేం ప్రాక్టీస్ చేస్తాము అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి. క్వశ్చన్ అండ్ दादाजी क्या कर रहे हैं, मीठे मीठे गीत कौन सुनाती हैं, घर में कौन पढ़ते हैं. दादाजी क्या कर रहे हैं అంటే अखबार पढ़ रहे हैं. मीठे मीठे गीत कौन सुनाती हैं అంటే దాది సునాతి हैं. घर में कौन पढ़ते हैं అంటే ఇంట్లో ఎవరు చదువుతారు అంటే మేము చదువుతాము అనేసి. సో ఇక్కడ ఈ టాపిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ తర్వాత శబ్ద పడియే ఇంకే వర్ణమాల చార్ట్ మీద కొన్ని వర్డ్స్ ఇస్తారు. వర్ణమాల చార్ట్లో రౌండ్ ఆఫ్ చేసేవి ఉంటాయి. చిత్రాన్ని చూసి రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అంతే అండి, వర్ణమాల చార్ట్లో చేయడం ఈ లెసన్లో ఇక్కడ వరకు చేయడం జరిగిందండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, తర్వాత చార్ట్ వర్డ్స్ని చూసి ఎక్స్పాండ్ ఫామ్ చేస్తారు. కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. చార్ట్లో మనము రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనం ఈ లెసన్లో నేర్చుకునే పడవలో అనమాట. ఓకేనా? నెక్స్ట్ लिखो के अंतर्गत अभ्यास कार्य क्या क्या करते हैं. लिखो కింద మనం ఏమేమి నేర్చుకుంటాం ఇక్కడ అంటే ఇక్కడ పడవలో మాత్ర కూడా రాస్తామండి. కాక ఇక్కడ ఏ ఐ మాత్ర ఇవ్వడం జరిగింది. ఆ 2 మాత్రలు ఇచ్చారు. మామూలుగా అయితే ఇంతకుముందు ఆ మాత్ర తర్వాత ఈ కూడా కంటిన్యూ చేశారు కదా, కానీ ఇక్కడ జస్ట్ ఏ ఐ మాత్ర మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చారనమాట. హ్యాండ్ రైటింగ్ ఇచ్చారండి. లిఖోలో హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఏడి, ఐనక్, థైలి, పేడ్ అనేవి ఇచ్చారనమాట. నెక్స్ట్ మాత్ర ఇక్కడ కంటిన్యూ ఇచ్చాడు. మాత్ర రాయడం అన్నది అక్కడ నేర్పించాడు. పడవలో మనకు నేర్పించడం జరిగిందనమాట. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఆ మాత్ర దగ్గర నుంచి దాదాపుగా ఐ మాత్ర వరకు కొన్ని వ్యంజన లెటర్స్ ఇచ్చేసి దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాడనమాట. ఆ తర్వాత ఈలో వచ్చేసి ఏ మాత్ర దగ్గర వచ్చేసి యాడ్ చేస్తూ కొన్ని వర్డ్స్ ఇచ్చారనమాట. ఇలా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లా లోపల ఇచ్చేసి ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చారనమాట. జా, జే, ఖే, మే, తే, బే. ఇది మే మనం డాట్ పెట్టమంటే ఇక్కడ డాట్ రాదండి. ఇది మేల్ కిందికి వస్తుంది. ఓకేనా? నేను చెప్పింది మే అంటే ఇన్ అనే దాని దగ్గర డాట్ రావాలని చెప్పాను. నెక్స్ట్ రేలు, ఇలా కొన్ని ఇచ్చాడనమాట. దీన్ని మ్యాచ్ చేయాలి. జైలు, ఖేలు, మేలు, తేలు, బేలు, రేలు, ఇలా ప్రాక్టీస్ చేయడం. కొన్ని సెంటెన్సెస్ అక్కడిక్కడ వర్డ్స్ రాయమని పేపర్స్ ఈ లైన్స్ ఇచ్చాడనమాట, అక్కడ రాస్తాం. ఆ తర్వాత పేడ్ పర్ మైనా థీ, ఋషభ్ కృషక్ కా సాథీ హై. చదవండి, రాయాలి. దాన్ని హ్యాండ్ రైటింగ్ సెంటెన్స్ ఇచ్చాడు, హ్యాండ్ రైటింగ్ రాయమని చెప్పాడనమాట. సునో బోలో కే అంతర్గత అభ్యాస కార్య క్యా కర్తే హై. సునో బోలోలో మనం ఏం చేస్తాము అభ్యాస కార్యము అంటే
మనకి 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాడు ఇక్కడ. कविता में रेखांकित शब्दों का लिंग परिवर्तन कर सुनाइए. तुम्हारा घर में कौन क्या क्या काम करते हैं. మామూలు పిక్చర్ని చూస్తూనే మనం పిల్లల్ని క్వశ్చన్స్ వేస్తాం కదా, ఆ 2 క్వశ్చన్స్ ఇక్కడ సునోబోలలో ఉంటాయన్నమాట. పోయం విన్న తర్వాత పిల్లల్ని మనము ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్ నేను కింద ఇచ్చానండి, నెక్స్ట్ గ్రేడ్లో ఇచ్చాను, అది చూద్దాం. ఈ స్లైడ్ 7th క్వశ్చన్, తుమారే ఘర్ మే కౌన్ కౌన్ క్యా కామ్ కర్తే హై. ఇది సునోబోలో క్వశ్చన్ కిందకి వస్తుంది. మేరే పితాజీ దఫ్తర్ మే కామ్ కర్తే హై. మా నాన్న దఫ్తర్ అంటే ఆఫీస్లో పనిచేస్తారు. పితాజీ అంటే తండ్రి, ఫాదర్. మా అంటే అమ్మ, గృహిణి అంటే హౌస్ వైఫ్ అనమాట. హై అంటే ఎక్కువ మంది ఉన్నారని కాదండి ఇక్కడ ఇవ్వడము. హై అంటే పెద్దవాళ్ళు కాబట్టి మర్యాద ఇచ్చాము, ఆర్ అనమాట. ఉన్నారు అంటాం కదా, మా నాన్నగారు ఆఫీసులో పని చేస్తారు. చేస్తాడు కాకుండా ఇది ఇచ్చినామనుకోండి, ఇలా సింగులర్ ఇచ్చినామనుకో, ఈ అన్నామనుకో, మనకు ఒక సెంటెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మేరే పితాజీ మా నాన్నగారు, దఫ్తర్ మే అంటే ఆఫీస్లో, కామ్ కర్తే హే పని చేస్తారు. ఓకేనా. అదే ఇక్కడ నేను ఇది ఇక్కడ మార్చేశానంటే మా నాన్నగారు, పితాజీ ఆ గారు తీసేస్తున్నా కానీ, దఫ్తర్ మే కామ్ కర్తే హే ఆఫీస్లో పని చేస్తాడు, చేస్తుంది అనేది కాకుండా ఇక్కడ నేనేం చేశాను, చేస్తారు అనేది ప్లూరల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇవంతా సింగులరే, ఒక్కొక్కరే ఉన్నారు, కానీ మర్యాద కోసం కూడా మనము హైని ఉపయోగించడం జరుగుతుంది. పెద్దవాళ్ళ కోసము మనం సెంటెన్స్లో హైని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా మనం హైని ఉపయోగించడం జరుగుతుంది. మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా హైని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. మేరీ మా గృహిణి హై, మా అమ్మ గృహిణి అంటే హౌస్ వైఫ్ అనమాట. వహ అచ్చే పక్వాన్ బనాతీ హై, ఆమె మంచి వంటలు చేస్తుందన్నమాట. దాదాజీ అఖబార్ పడితే హే. దాదాజీ తాతయ్య ఏం చేస్తారంట, అఖబార్ అంటే న్యూస్ పేపర్ చదువుతారు. దాది నానమ్మ ఏం చేస్తుంది, గీత్ సునాతి అంటే పాటలు వినిపిస్తుంది. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అనమాట, పాటలు వినిపిస్తుంది అనమాట. సునానా అంటే వినిపించడం, సున్తే హే అంటే వింటామన్నమాట. మై ఔర్ భాయి నేను మరియు అన్న ఏం చేస్తాము, చదువుకుంటాం అనమాట. మేము చదువుకుంటూ ఉంటాం, మేమిద్దరు ఏం చేస్తాము, చదువుకుంటూ ఉంటాం. దాదాజీ క్యా కర్ రే హే, దాదాజీ ఏం చేస్తున్నాడు, అఖబార్ పढ़ रहे हैं. మీఠే మీఠే గీత్ కౌన్ సునాతీ హే అంటే అవ్వ స్వీట్గా మనకి మీఠే అంటే బాగా తీయనిగా, స్వీట్గా అనమాట, బాగా పాడడం అనమాట, స్వీట్ అంటే ఇక్కడ. ఓకేనా. దాదా దాదీజీ అన్నది పుంలింగ్ స్త్రీలింగ్ కింద తీసుకుంటాం. పితాజీ మాతాజీ అన్నది పుంలింగ్ స్త్రీలింగ్ కింద తీస్తాం. భాయి బహన్ అన్నది పుంలింగ్ స్త్రీలింగ్ కింద తీసుకుంటాం. భాయి భాబీ, ఓకేనా, భాయి భాబీ పుంలింగ్ స్త్రీలింగ్ కిందకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట ఇక్కడ. నెక్స్ట్, ఘర్ మే కౌన్ పढ़ते हैं, ఇంట్లో ఎవరు చదువుతారు, నేను మా అన్నయ్య చదువుతాం అనమాట. మై ఔర్ భయ్యా అన్న చదువుతాం అనమాట. పढ़ते हैं అంటే చదవడం అనమాట. పేడ్ పర్ క్యా థీ, పేడ్ పైన ఏముందంటే మైనా, మైనా పక్షి ఉందంట. కౌన్ కృషక్ కా సాథీ హై, ఎవరు కృషక్ యొక్క సాథీ, వృషభ్ కృషక్ కా సాథీ. వృషభ్ అనేది కృషక్ కా సాథీ అంటే ఫ్రెండ్ అనమాట. ఫూల్ కైసే హై, ఫూల్ సుందర్ హై. ఇక్కడ మైనా అన్నము, ఇది పక్షి అండి. ఓకేనా. పక్షులే మామూలుగా అయితే పక్షి అన్నది మనం ఏం చేస్తామంటే ఒక పుంలింగ్ కింద స్త్రీలింగ్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ పక్షులన్నీ కూడా ఎక్కువగా స్త్రీలింగాలే ఉంటాయి. కొన్ని అపవాదాలు, ఒక కొంచెం అపవాదం ఉంది, అంటే 90% స్త్రీలింగం ఉంటే 10% మనం ఇచ్చేస్తాం కదా, దాంట్లో ఏమంటే పుంలింగ్లో వస్తాయి అనమాట. అలా వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాము, నర్ అనేది మాదా అన్నది పెట్టుకుంటూ వస్తాం. నేను మీకు లిస్ట్ ఇస్తానండి. తోత, ఉల్లు, కవ్వ, మోర్, కబూతర్, బాజ్, గిద్ద, హంస్, గరుడ్, సారస్, సుతుముర్గా, బటేర్, కోయల్, బుల్బుల్, చకవా, గైండర్, ముర్గా, రామ్చిరయ్య, ఇవన్నీ చాలా చాలా వరకు పుంలింగులో వస్తాయి. మనం ఏం చేస్తాము, పుంలింగ స్త్రీలింగ్కి దగ్గర నర్ మాదా కామన్గా యూస్ చేసేటప్పుడు నర్ కవ్వ, మాదా కవ్వ అంటాం కదా, అలా కూడా ఇస్తాను. నేను మీకు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తానండి, డోంట్ వరీ. సో ఇదన్నమాట. ఇక్కడ ఫస్ట్లో మేరా అన్నది చెప్పాడు కదా, మేరా. మై అనేది పుంలింగ్ అండి, తెలుసు కదా, మై ప్లస్ మై అనేది సర్వనామం అండి. ఓకేనా. ఇది పుంలింగ స్త్రీలింగ అనేది మనం డిపెండ్ అపాన్ మన సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మై లడకీ హూ, నేను అమ్మాయిని, మై లడకా హూ అన్నది. ఇక్కడ కా యూస్ చేసినప్పుడు మేరా
యొక్క అనమాట. కా అన్నది యొక్క కింద తీసుకుంటాం కదా. సో మై ప్లస్ కా మేరా, తుమ్ ప్లస్ కా తుమ్హారా, ఇక్కడ హమ్ ప్లస్ కా హమారా, ఇక్కడ తుమ్హారా కూడా వచ్చింది చూడండి. ఇది మేరా పరివార్, మై నా యొక్క పరివారము, మేరా అన్నది ఇక్కడ వస్తుందన్నమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ వచ్చేసి కౌన్ ఐనక్ పెహన్తే హే. ఐనక్ అంటే స్పెట్స్ అనమాట. దాదాజీ ఐనక్ పెహన్తే హే, తాతగారు స్పెట్స్ని వేసుకుంటారు. కౌన్ థైలీ మే సామాన్ లాతే హే, ఎవరు థైలీ. ఈ థైలా కూడా చూడండి. థైలా అంటే సంచి, అంటే పెద్దగా ఉన్న సంచిని థైలా అంటాం. ఇది పుంలింగ్ కిందికి వస్తుంది. రెండు కూడా సంచులే అండి. ఓకేనా. కానీ థైలా అంటే పెద్దగా ఉంటుంది, పుంలింగ్ కిందికి తీసుకుంటాము. థైలి అంటే చిన్న బ్యాగ్, స్త్రీలింగ్ కిందికి తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఆల్ మనం విన్నది ఏమంటే జెండర్ కిందికి తీసుకొని వచ్చినప్పుడు పెద్ద వస్తువులు, స్ట్రాంగ్గా ఉండే మనుషులు, స్ట్రాంగ్గా ఉండే విషయాలు, స్ట్రాంగ్గా ఉండేవన్నీ పుంలింగ్ కిందికి తీసుకోవడం జరిగింది. కొంచెం వీక్గా ఉన్నవి, సున్నితంగా ఉన్నవి, చిన్నగా ఉన్న వాటిని స్త్రీలింగ్గా మనం చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే మనుషుల్లో డివిజన్ చేయడము అంత ప్రాబ్లంగా ఉండదు, కానీ మనకి వస్తువులు ఉంటాయి కదా, వాటిని పుంలింగ్ స్త్రీలింగ్ చేయడము, వాటిని కనుక్కోవడమే మనకి ఇక్కడ పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. ఓకేనా. కొంచెం డివైడ్ చేశారు, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మనం చెప్పుకుందాం. డోంట్ వరీ. మేజ్ పర్ క్యా హే, మేజ్ పర్ క్యా హే, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి, సారీ. మేజ్ ఇక్కడ చూడండి, మేజ్ పర్ ధాగా హై, దారం ఉంది. కవిత మే రేఖాంకిత శబ్దం కా లింగ పరివర్తన కర్ సునాయి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారండి, నేను ఎక్స్ట్రా కూడా ఇచ్చాను మీకు. దాదా దాది, పాప మా మమ్మీ, ఓకేనా, బాప్ మా, భయ్యా భాబీ, భాయి బహన్, ఇలా తీసుకోవడం జరుగుతుందన్నమాట. పుంలింగ్ స్త్రీలింగ్ కిందకి చెప్తామన్నమాట. ఇంకా లడక, లడికి, ఛాత్ర, ఛాత్ర, ఇంకా కొన్ని కావాలంటే మనం చెప్పుకోవచ్చు. సో మనం మేరా పరివార్ అంటూ ఈ మేరా పరివార్లో నేర్చుకున్న టాపిక్స్ ఇవన్నీ అండి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పిల్లలకి వినిపించండి. ఏదైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.